శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్రయంబక మంత్రంతో పూజా విధానం. సూతుడు మహామునులతో అనంతర వృత్తాంతం ఇట్లా వచించెను. భక్తులు బాణలింగాన్ని కానీ లేక స్వయంభూలింగాన్ని కానీ త్రయంబక మంత్రం చేత దేవాధిదేవుడకు త్రియంబకుని పూజించాలి. దీర్ఘాయువు కోరుకుని వారు, వేద విజ్ఞానం తెలిసిన వారు పరమశివుని పూజను అష్టోత్తర శత శ్వేత కమలాలు చేత లేక 1000 ఎర్రని కమలాలు లేక 1000 నల్లని కమలాల చేత పూజించాలి. పూజ చేయుట అయిన తర్వాత పాయసం, నేతితో పులిహోర కానీ, నానపోసిన పెసరపప్పు లేక తేనె కలిపిన అన్నం కానీ, అనగా పులగం కానీ, సుగంధం కల తెయ్యని పదార్థం కానీ లేక ఇతర భక్షించదగిన పదార్థములను కానీ సమర్పించాలి. ఇంతకు ముందు చెప్పిన విధిని అనుసరించి అగ్నియందు భక్తుడు పూలతో ప్రత్యేకంగా చరువుతో హోమం చెయ్యాలి. అంతేకాక అందుకు 1,00,000 పర్యాయాలు జపం చెయ్యాలి. పూర్ణరూపంగా ప్రతి పని ఉచితమగు క్రమ పద్ధతిలో చేయుట అవసరం. అంతేకాక ఒక 1000 మంది బ్రాహ్మణులకు దక్షిణతో కూడిన భోజన సంతర్పణ చెయ్యాలి. ఇంకనూ 1000 గోవులను దానము నడిచిన పిదప చివరిలో సువర్ణదానం కూడా చెయ్యాలి. ఈ విధంగా ప్రతి వస్తువును రహస్య సహితంగా సంక్షిప్తంగా నీకు వివరించాను. ఇది దేవాదిదేవుడు త్రిశూలధారియకు శివుని చేత మేరుపర్వత శిఖరంపై అనుపమ తేజోవంతుడకు స్కందునికి పూర్వం తెలియజేయబడింది. లోకహితం అభిలషించు స్కందకుమారుడు ఈ విషయాన్ని వ్యాసునికి తెలిపెను. ఈ విధంగా కాలక్రమాన పరంపరగా ఈ విషయం బయటికి వచ్చింది. సుఖమహాముని మరణించిన పిదప మహానుభావుడు ఋషిశ్రేష్ఠుడగు వ్యాసుడు త్రియంబక భగవానుడగు రుద్రుని దర్శించి తన దుఃఖం పోగొట్టుకొనెను. ఋషి స్కందుని జన్మ వృత్తాంతం విని ఉండెను. ఆయన అక్కడే ఉండి త్రియంబక మంత్రం సంపూర్ణంగా గ్రహించెను. ఆయన కృపచేతనే ఆ వృత్తాంతమంతా ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. పూజ నడిచిన తర్వాత త్రియంబక మంత్రజపం చేయాలి. అట్లు చేయుటచే అతడు పూర్వం 7 జన్మలందు చేసిన సర్వ పాపాల నుంచి విముక్తుడగును. అతడు యుద్ధంలో ఎందు విజయం పొందును. అంతేకాక తులలేని సౌఖ్య సంపదలు పొందును. రాజ్యంను కోరుకున్న వ్యక్తి 1,00,000 మార్లు హోమం చేయుట చేత రాజ్యం పొంది సుఖవంతుడగును. ఈ మంత్రమును 1,00,000 మార్లు హోమం చేయుట చేత పుత్రప్రాప్తి కోరుకున్న వారికి పుత్రుడు ప్రాప్తించగలడు. అట్లే ధనం కోరుకున్న వ్యక్తి ఎట్టి సందేహము లేక 1,00,000 మార్లు మంత్రం జపించాలి. అట్టి వ్యక్తి ధనధాన్యాది సంపదలతో ఇతరముగ సర్వసుఖ సామాగ్రి చేత సంపన్నుడై ఈ లోకమందు పుత్రపౌత్రులతో పాటు ఆనందించగలడు. అంతేకాక మరణానంతరం స్వర్గం చేరుకొనును. సువ్రతులకు మునులారా, ఈ మంత్రాన్ని మించింది ఈ ప్రపంచాన అట్లే వేదములందు వేరితర మంత్రము లేదు. అందుచేత త్రియంబక దేవుని నిత్యం పూజించుచుండాలి. అట్లు చేయుటచే అగ్నిష్టోమ యజ్ఞం చేసిన దానికంటే 8 రెట్ల ఫలం లభించును. త్రియంబకం అను శబ్దం యొక్క వ్యుత్పత్తి ఈ విధంగా చెప్పవచ్చు. 3 లోకముల యందు 3 గుణములు, 3 వేదాలు, 3 దేవతలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అతీతులకు 3 జాతులను భావించవచ్చు. అది ఆ, ఓ, మా అను ఈ 3 అక్షరాల చేత తెలియజేయబడును. అది చంద్ర, సూర్య, అగ్నులు అను త్రేతాగ్నులకు సంబంధించింది. త్రేతాగ్నులకు అధిపతి. అందుచేత ఈ 3ంటికి అధిపతి త్రియంబకుడు. చక్కని సువాసన గల పుష్పములున్న వృక్షం యొక్క సుగంధం దూరం నుంచి చాలా దూరం వ్యాపించినట్టు మహాత్ముడకు శివుని సుగంధ మహిమ ఇతర దేవతల వరకు చేరుకోగలదు. అందుచేత భగవంతుడు సుగంధుడు. అట్లే వాయువు వీచినప్పుడు ఆయన సుగంధం ఈ ప్రపంచమందు వ్యాపించను. అందుచే సుగంధ శబ్దం శివునికి వర్తించునని చెప్పబడను. పిమ్మట పుష్టివర్ధనం అను శబ్దం యొక్క వ్యుత్పత్తి వివరిస్తున్నాను. పూర్వం ముందుగా శివుని యొక్క వీర్యం విష్ణువు యొక్క యోనియందు నిక్షిప్తమైంది. ఆ వీర్యం వలన సువర్ణ అండం ఏర్పడింది. బ్రహ్మ యొక్క వ్యుత్పత్తికి ఆ అండమే కారణం. ఆ వీర్య పోషణ చంద్రుడు, సూర్యుడు, తారాగణములు, పృథ్వీ, భువనం, స్వహ, మహః, తపః ఇంకను సత్యమను లోకముల కంటే పైకి వ్యాపించి పంచభూత మహాభూత అహంకార బుద్ధి ప్రకృతి వాని వీర్యం చేత పుష్టిని ప్రాప్తింపజేస్తున్నది. అందుచేత భగవానుడైన శివుడు పుష్టివర్ధనుడు, అనగా పుష్టిని అభివృద్ధి చేయువాడని ఏర్పడింది. యజామహి, మేము పూజిస్తున్నాము అను పదం యొక్క వ్యుత్పత్తి ఈ విధంగా ఏర్పడును. మేము హోమం చేసి ఘృతం, దుగ్ధం, మధువు, జొన్నలు, గోధుమలు, మినుములు, లతలు, ఫలములు, పుష్పములు, జిల్లేడుకాయలు, సమీపత్రములు, తెల్లని ఆవాలు, సాలిధాన్యముల చేత మేము శ్రద్ధాపూర్వక విధానం చేత లింగమును పూజిస్తున్నామని అర్థం. పిమ్మట మంత్రం తర్వాత వచ్చి మిగిలిన సగభాగం యొక్క వ్యుత్పత్తి ఈ విధంగా తెలియజేయబడుతున్నది. ఈ ఋతువు అనగా విధిపూర్వక అర్చనం యొక్క కృపచేత మేము కర్మలు, వాని అస్తిత్వం, అట్లే మృత్యు బంధనాల నుంచి ముక్తుల మగదురుగాక. మాకు సాంసారిక అగ్ని నుంచి ముక్తి లభించుగాక. అది దోసకాయ ఉర్వారుక ఫలం పండిన తర్వాత వృక్షం యొక్క కొమ్మ నుంచి ఋతువు కాలంన ఇట్లు పడిపోవును. అట్లే ఈ మంత్రం యొక్క కృపచేత సమయం వచ్చినప్పుడు ముక్తి ప్రాప్తించునుగాక అని ఈ విధంగా మంత్రం యొక్క అర్థం గ్రహించి దాని వినియోగం తెలుసుకొని శివలింగం యొక్క పూజ ఆచరించాలి. ఈ విధంగా చేయుటచే
యోగియగు ఆ భక్తుడు సర్వబంధాల నుంచి ముక్తుడగుచున్నాడు. అట్లే అతడు మృత్యువును నిగ్రహించుకుంటున్నాడు. మునిలారా, త్రియంబకునికి సమానమైన దయాళుడగు ఎట్టి భగవానుడు లేడు. ఆయన స్తుతి అనర్చుట చేత అతి సులభంగా ప్రసన్నుడైన దైవం. ఆ మంత్రం కూడా అట్టిది, అనగా తేలికగా ఫలం లభింపచేయనట్టిది. ఆ హేతువు చేత సర్వమును వదిలి త్రియంబక మంత్రం చేత ఉమాపతి త్రియంబకుని పూజించాలి. పరిపూర్ణ శుద్ధి కలిగిన వాడే భక్తుడు ఆయన్ని ఈ కోరికను కోరుకొని ధ్యానం చేయనో ఆ కోరిక నిస్సందేహంగా తీరి అతడు సర్వ పాపాల నుంచి విముక్తి చెందిన వాడగును. అంతేకాక తాను స్వయంగా రుద్రునితో సమానుడగును. ఎవరైనా ఒకప్పుడు ఒక ప్రాణిని హత్య చేసిన ఎడల, అన్యాయంగా తినివేసిన ఎడల, బాధించి ఆనందమును పొందిన ఎడల కేవలం ఒకమారు శివనామస్మరణ చేయుట చేత అతడు కూడా సర్వ పాపాల నుంచి విముక్తుడగును. త్రియంబక మంత్రంతో పూజా విధానమను 54వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.